హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరిని నమ్మకు. వాడు నీ చుట్టం కానీ, నీ ఫ్రెండ్ కానీ, ఇంకెవడన్నా కానీ అన్నోన్ పర్సన్, ఎవరిని నమ్మకు. ఎందుకు చెప్తున్నా అంటే, సమాజంలో నడిచేదే అండ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిందే. ఏ నా కొడుకు అంత ట్రూగా లేడు. ఎవరిని నమ్మినా వాడు నిన్ను గుంతలకు దోస్తాడు తప్ప నిన్నేమి గొప్పోని చేయడు. అయినా ఇంకొకరిని నమ్మాల్సిన అవసరం నీకు ఏముంది చెప్పు? నీకు లేదా టాలెంట్? నీకు లేదా మోటివేషన్? నీకు లేవా కష్టాలు? నీకు లేవా బాధలు? ఇంకొకరిని ఎందుకు నువ్వు నమ్మాలి? ఇంకొకరిని మోటివేషన్ నువ్వు ఎందుకు చూడాలి? ఎందుకు చేయాలి చెప్పు? నీకు నువ్వు చేసుకోలేవా? చేసుకుంటావు కదా. అందుకే ఎవరిని నమ్మకు. ఒకవేళ నమ్మినామంటే ఎట్లయితుందంటే, నిన్ను యూజ్ చేసుకొని, నీ టాలెంట్ యూజ్ చేసుకొని వాడు గొప్పోడవుతాడే తప్ప నిన్ను కొంచెం కూడా గొప్పని చేయడు. అసలు నీ క్యారెక్టరే ఉండదు ఆడ, మొత్తం వాందే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఎవరిని నమ్మకు. నమ్మినామంటే గంగల కలవాలి తప్ప ఇంకోటి ఏముండదు. ప్రతి ఒక్కడు వస్తాడు నీ గురించి గొప్పలు చెప్తాడు. నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నీకంటే తోపవ్వడు లేడు అని చెప్తాడు. అవన్నీ వాని అవసరం ఏదో ఉంది కాబట్టి అలాంటి మాటలు నీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు అది గ్రహించాలి. అరే, వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా దగ్గరికి వచ్చి అని చెప్పేసి నువ్వు దాన్ని గ్రహించాలి. అప్పుడే వాడి ప్లాన్ ఏందని చెప్పేసి నీకు అర్థమవుతుంది. సొంత దోస్తానైనా, సొంత ఫ్రెండ్ అయినా నిన్ను మోసం చేయాలనే ఆలోచిస్తాడు. వానికి వేరే అవసరం ఉంటే నీతోటి నిన్ను మోసం చేయాలనే ఆలోచిస్తాడు కదా. చెప్పు. నీకు నీ అవసరం లేకుండా నీ గురించి ఆలోచించేవాడే నీ ఫ్రెండ్. బట్ వాని అవసరం కోసం నిన్ను, నీ గురించి పొగడతలు చెప్తాడు చూడు, వాడు ఫ్రెండ్ కాదు. ఏదున్నా ముందట చెప్పాలా, ఏదున్నా ముఖం ముందర చెప్పాలా. ముఖం ముందట ఇంకో మాట, వెనకాల ఇంకో మాట మాట్లాడతారు. సమాజం అట్లుంది. అందుకే ఎవరిని నమ్మకు. అంత ఈజీగా లేదు సమాజం, అంత ఈజీగా బతకలేవు నీ సమాజంలో. మామూలు విషయం కాదు ఇదంతా. ఎందుకంటే యువత అంతా చెడిపోతుంది తప్ప వాళ్ళు చెడిపోయేదే కాకుండా మనల్ని చెడగొడుతున్నారు. మీరు ఇది అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్క పేరెంట్ ఇది అర్థం చేసుకోవాలా. మీ పిల్లలకి నాలెడ్జ్ మీరే ఇవ్వాలి, సొసైటీ ఏమి ఇవ్వదు. సొసైటీ ఇచ్చే నాలెడ్జ్ ఒకటి. నువ్వు చెడిపోవాలి అంతే. వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ అదే. వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్, సొసైటీని ఇచ్చే నాలెడ్జ్ ఎట్లుంటుంది అంటే, అయ్యవని మంచిగా చూసుకోవద్దు, అయ్యవని సావదొబ్బాలి, అయ్యవని టార్చర్ పెట్టాలా, నువ్వు ఒక పిల్లని లవ్ చేయాలా, నేను ఒక పిల్లని లవ్ చేస్తా, వాంతో పోవాలా, వీంతో పోవాలా. ఇలా ఉంది సమాజం. అందుకే చెప్తున్నా, మన యువత అనేది మనల్ని మనం మార్చుకొని మన దేశాన్ని డెవలప్ చేసేలా ఉండాలి. అంతేగాని మనం చేసే ఈ వీడియో ఒకరికి ఉపయోగపడాలి కానీ ఒకడు బ్యాడ్గా అంటే వానికి చూసేవాడికి బ్యాడ్ ఆలోచన రావద్దు. మన వీడియో వల్ల చేయడానికి మస్తు ఉంటాయి. అందరూ అంటారు కామెడీ వీడియోలని, అడ్డమైన వీడియోలని, అవ్వని ఇవ్వని. ఇవన్నీ మనకి ఎందుకు పోయి చెప్పు? ఇవన్నీ చేయడం వల్ల చేసినోడికి పైసలు వస్తున్నాయి, చూసినోడికి మైండ్ ఖరాబ్ అవుతుంది, వాడి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, యువత ఖరాబ్ అవుతున్నది.
ఇది ఎందుకు మీరు అర్థం చేసుకుంటలేరు? ఉం? ప్రతి అడ్డమైనకి సపోర్ట్ చేయకండి. ఎవడేం చేశాడు చెప్పు? ఎవ్వడేం చేయలేడు. ఎవ్వడు ఏమి చేయలేడు. నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకుంటేనే నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావో అది నువ్వు గెలుచుకుంటావు. పక్కోని నమ్మి ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది, నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పేసి నీకు చెప్తాడు చూడు, ఆ వేళ నువ్వు పోతే మాత్రం ఇంకేది రాదు. ఒక్కటే ఫ్రెండ్, నీ కోసం నువ్వు కష్టపడు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడు. వాళ్ళని మంచి చూసుకో, నిన్ను నువ్వు మంచిగా చూసుకో. నీ లైఫ్లో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి రీచ్గా, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. అంతేగాని పక్కనోడి మాటలు విన్నావంటే నీ చేతిలో ₹1 ఉండదు, నీ జేబుకు తొర్రబడుతుంది. నిన్ను నమ్మి ఉన్న మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండలేరు. రేపు పొద్దుగల నీకు పెళ్ళి అవ్వాలన్నా పిల్లనియడానికి ఆలోచిస్తారు. బికాస్ నువ్వు పక్కనోని నమ్మి నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు కాబట్టి. అందుకే చెప్తున్నా, పక్కనోని ఎప్పుడు నమ్మాలి? నువ్వు వేస్ట్ పోలేవి, నీ దగ్గర టాలెంట్ లేదు, నువ్వు అవలే కానీ, నువ్వు ఫాల్తు కానీ అయినప్పుడు పక్కనోని నమ్ము. ఈ జనరేషన్కి అంతే ఫ్రెండ్స్. పక్కనోని నమ్మినవంటే నువ్వు గుంతల పడినట్టే, అంతే. నువ్వు నీ దగ్గర టాలెంట్ లేదు అంటే పక్కనోని నమ్ము. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు చేసుకోగలుగుతావు, నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు, నీకు డ్రీమ్స్ ఉన్నాయి, నీ లైఫ్ ఎట్లా బ్రతకాలో నీకు తెలుసు అని నీకుంటే నీ వర్క్ ఏంది, నీ డ్రీమ్స్ ఏంది, నీ ఆలోచన ఏంది, దానిపైన వర్క్ చేయి. ప్రతి ఒక్కడు చెప్తా ఉంటాడు సొల్లు. ప్రతి ఒక్కడు చెప్పేది సొల్లే. ఇప్పుడు నేను చెప్పేది కూడా అందరికీ సొల్లులానే అనిపిస్తుంది. ఎవరికి సొల్లులా అనిపిస్తుంది? ఎప్పుడైతే మనం 25 years వస్తుంది చూడు, ఆ 25 years తర్వాత వాళ్ళకి ఇదంతా అరే జీవితం అంటే ఇది, అరే జనరేషన్ ఇట్లుంది అని అనిపిస్తుంది. ఒక 20 years బిలో వాళ్ళు ఉంటారు చూడు, టీనేజ్ వాళ్ళు, వాళ్ళందరికీ ఇదంతా ఏంద్రాబాయ్ సోది చెప్తున్నాడు వీడు, వీనికేం పని మాట లేనట్టున్నది అని అనుకుంటారు. అరే బాబు, ఆ ఏజ్ నుంచే మేము వచ్చినాం, ఆ ఏజ్ నుంచి వచ్చి ఇలాంటివి మాట్లాడుతున్నామంటే అర్థం చేసుకో. ఆ ఏజ్లో నువ్వు ఎంజాయ్ చేయి, చెడిపోకు. ఎంజాయ్ చేస్తూ టీనేజ్ దాటినాక కష్టపడు. దాని తర్వాత నీ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. లేకుంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నావు అనుకో, నీ జీవితం డాష్లా గూర్చిపోతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. నేను చేసే వరకు నేను చేస్తూ ఉంటా. నా నుంచి ఎవ్వరికి బ్యాడ్ కలగనియ్య. నా నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూ ఉంటా ఎప్పటికీ. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి, తిట్టేవాళ్ళు తిట్టుకోండి కూడా, కానీ నేనేం పట్టించుకోను. నా దగ్గర దాకా వస్తే నువ్వెంతరా బై అని అనుకుంటా నేను. అర్థమవుతుంది కదా? ఎవ్వడైనా అంతే, నేనే కాదు నువ్వైనా రేపు పొద్దుగల నిన్ను, నీ స్థాయి ఏంది, నీ పొజిషన్ ఏంది, నీ టాలెంట్ ఏంది, నీకు నువ్వు తెలవాలి తప్ప పక్కనోడు చెప్తే కాదు. పక్కనోడు ఎట్లా చెప్తాడంటే నేను ఎక్కిరించుకుంటా చెప్తాడు, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు తోపని చెప్తాడు. అది కాదు ఇక్కడ కావాల్సింది. అందుకే చెప్తున్నా, ఒక్కటే, నిన్ను నువ్వు నమ్ముకో, ఎవ్వరిని నమ్మకు. అంత ఫేక్ మాటలు, ఫేక్ ముచ్చలు తప్ప ఏం లేవు. జిందగీ మొత్తం అట్లా మారిపోయింది, సొసైటీ మొత్తం అట్లా మారిపోయింది. బట్ మార్పు రావాలి. ఎక్కడ రావాలి? యువతలో రావాలి మార్పు. ఈ మార్పు కోసం పోరాడటం కాదు, పోరాడితే మార్పు అనేది రాదు అందరిలా. ఫస్ట్ నువ్వు మారు చాలు, అంతే.
ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మారండి ఫస్ట్. వాళ్ళు మారితే చాలు. నువ్వు ఏదో న్యాయం కోసము అందరు మార్పు రావాలని చెప్పేసి నువ్వేం పోరాడకు. నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పు. దాని తర్వాత ఆటోమేటికల్లీ అది జరిగిపోతూ ఉంటుంది అంతే. నేను చెప్పాలనుకుంటున్నది ఇది ఫ్రెండ్స్, ఒక్కటే, ఎవరిని నమ్మకు. నీ గోల్ పైన నువ్వు వర్క్ చేయి, నీ ఫ్యామిలీ కోసం నువ్వు వర్క్ చేయి, హార్డ్ వర్క్ చేయి, సక్సెస్గా అంతే. కంపల్సరీ నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే సంథింగ్ ఏదైనా కానీ ఇటే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లు, లైఫ్లో జరిగే అంటే ఎట్లుంటారు మనుషులు, ఎలాంటి మనుషులు ఉంటారు, ఈ సొసైటీ ఎట్లున్నది అంటే నా మట్టుకు నేను ఎంత అయితే ఎక్స్పీరియన్స్ చేసినానో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. నాకున్న టాలెంట్ వరకు నేను చెప్పగలుగుతా తప్ప దానికి మించి నేను చెప్పలేను. నా నుంచి నా మాటలు విని ఒక 10 మంది అరే నిజమే కదరా, కరెక్టే కదరా అనుకుంటే చాలు. లక్షల మంది కూడా అరే నువ్వు కాదురా బే తప్పు అని అనుకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు. ఒక 10 మంది మారినా చాలు, ఇంకంతే. థ్యాంక్ యూ.